పాలకూరతో ఇవాళ ఇంకో వెరైటీ చూద్దాము. ఇదేంటంటే పాలక్ పుల్కా అనమాట. చపాతీ కాదండి, పుల్కా అంటే వితౌట్ ఆయిల్ చేసుకుంటాం. ఇది నార్మల్గానే చపాతీకి ఎలా పిండి కలుపుకుంటామో అలాగే కొంచెం పిండి, అంటే ఎంత కావాలైతే అంత పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా. ఇలా అంటే ఒక చిన్న ఉండలా ఫామ్ అయ్యే వరకు ఆయిల్, ఇంకంతే. తర్వాత పాలకూరని తీసుకొని జస్ట్ పచ్చిదే, ఇది ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ తిప్పేసుకుంటే పేస్ట్లా అవుతుంది. లిటిల్ వాటర్ వేయండి అంతే. జస్ట్ ఇంకా ఆ పాలకూర పేస్ట్తోనే మ్యాక్సిమం అయిపోతుంది. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. నార్మల్ చపాతీ డౌ కన్నా కూడా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి ఇవి. పుల్కాలు కదా, పుల్కా బ్యాటర్ ఎప్పుడైనా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగా వస్తాయి అన్నమాట. ఆయిల్ యూస్ చేయం కాబట్టి మెత్తగా రావాలంటే కొంచెం పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి, ఓకేనా. తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నార్మల్ చపాతీస్ లాగా చేసేసుకోవడమే. అంటే ఫోల్డ్గా కాదు, నార్మల్గా రుద్దేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది. నాకు షేప్ రాదు, ప్లీజ్ దాని గురించి కమెంట్స్ చేయకండి. నేను ఎలా అయినా చేసుకుంటాను, జస్ట్ తినడానికి మనకు వీలుగా ఉండాలి అంతే కదా. రౌండే రావాలి అని రూల్ ఏం లేదు. జస్ట్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే. అస్సలు ఆయిల్ అవసరం ఉండదండి దీనికి. చాలా బాగా వస్తుంది పుల్కా, పొంగుతాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. పక్కా ట్రై చేసి నాకు కూడా ఎలా ఉందో చెప్పండి. ఇలాగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.